మంది రాబోతున్నారు. చాలా మంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ చూద్దాము. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే కాజల్. యస్, బక్రీద్ పండగ స్పెషల్ ఇవాల్టి ఈ వ్లాగ్. చాలామంది రాబోతున్నారు. చాలామంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశాను. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్స్ చూద్దాము. అండ్ ఎందుకంటే ముస్లిమ్స్ ఇంట్లో బిర్యానీ వండితే అండ్ దట్ టు బక్రీద్ రోజు కుర్బానీ ఇచ్చిన గోష్ చాలా యమ్మీ ఉంటుంది అంటారు. సో ఫస్ట్ ఏ ఫ్రెండ్ ఓకే ఓకే ఫస్ట్ ఎవరు వస్తారో అండ్ ఫస్ట్ ఎవరు ఎంట్రీ ఉంటుందో చూసేద్దాం. Hi, how are you? Thank you so much. It would have idiki 3 times. Okay. Oh, thank you so much. Wow, connection. Hey, hi. Hi. Oh, keep Bharat. బిర్యానీ తింటావా? బిర్యానీ నాన్ వెజ్ తిననుగా. ఎప్పటి నుంచి? ఊరికి జస్ట్ కిడింగ్ గైస్, షీస్ అ ప్యూర్ వెజిటేరియన్ అండ్ వెజిటేరియన్ తప్ప వెజ్ తప్ప అసలు నాకు చపాతీ చారు పెట్టి చేస్తాను. బిర్యానీ ఎలా ఉంది చూపిస్తాను రండి. అలాగా 1 by 1 గెస్ట్స్ అయితే స్లోగా వస్తున్నారు. అండ్ ఫస్ట్ వచ్చిన గెస్ట్ యూఎస్లో మా కజిన్కి బెస్ట్ ఫ్రెండ్, రిచ్మండ్లో ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము హ్యాంగ్ అవుట్ అయ్యేవాళ్ళం. అండ్ నెక్స్ట్ లిప్సికా వచ్చేసింది. అండ్ ఆ తర్వాత నేహ ఇంకా గీత వచ్చారు. నేహ ఇంకా గీత 2017 నుంచి మా బాండ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. కిర్రాక్ కబడ్డీ అనే ఒక షో నుంచి మేము చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. అండ్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా కలవటం. అండ్ చూసారు కదా, ఒక్కొక్కళ్ళు బిర్యానీ తింటూ అలా అద్భుతంగా రియాక్షన్స్ ఇస్తూ సూపర్బ్గా అమ్మ చేసిన బిర్యానీ పొగుడుకుంటూ హ్యాపీగా తిన్నారనమాట. అండ్ మా పాపకి ఇంకొక స్పెషల్ హిడెన్ టాలెంట్ ఉంది, దట్ ఈస్ మేకింగ్ మాక్టైల్స్. తన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట మాక్టైల్స్ ప్రిపేర్ చేయడానికి. సో వచ్చిన గెస్ట్స్ ఆల్మోస్ట్ అందరికీ మాక్టైల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. రాస్బెర్రీ అంట, ప్యాషన్ ఫ్రూట్ అంట, స్ట్రాబెర్రీ అంట, ఏంటేంటో చేసింది, బ్లూబెర్రీ కూడా చేసింది. సో వన్ మోర్ అనుకుంటూ తన చేత చాలానే మాక్టైల్స్ చేయించుకున్నాం. మా ఆయన వదిలేసి నేనేంటి తినేస్తున్నాను అని అనుకోకండి, బికాజ్ మా ఆయన ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ ఫ్రెండ్ కిరణ్ అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాడు. కిరణ్ అన్నయ్య వచ్చిన తర్వాత అప్పుడు నేను తినకుండా ఉండకపోయినా అప్పుడు నన్ను వదిలేసి తినేసేవాడు. నేనన్నా వదిలి తినేస్తాను కానీ పాపం విజయ్ నన్ను వదిలేస్తున్నాడు. ఈద్ రోజు ఫ్యామిలీ ఫోటోషూట్ అయితే కంపల్సరీ. అండ్ ఫోటోలు తీస్తుంది ఎవరు? నా పర్సనల్ ఫేవరెట్ ఫోటోగ్రాఫర్, నా బెస్ట్ ఫ్రెండ్ లిప్సికా. ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ, ఇలా పెట్టండి అలా పెట్టండి అంటూ చాలానే ఫొటోస్ తీసింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. 3 forever and ever. మాకు ఫ్రెండ్ అనమాట సన్నీ, నేను, నేహ, చైతు, మేమందరం ఒక గ్యాంగ్ లో ఉంటుండే అప్పట్లో బిఫోర్ బిగ్ బాస్. ఏంటి 2016 2016 అంతే. వే లాంగ్ బ్యాక్, లాంగ్ ఎగో నుంచి సో మెనీ స్టోరీస్. నేను అమ్మ వాళ్ళు నిజంగా చాలా అమేజింగ్ అనిపిస్తుంటది అమ్మ వాళ్ళని కలిసినప్పుడు. ఫుడ్ ఎటు తిరిగి టాపిక్ అక్కడికి ఎంత బాగుండుతారు. ఒక మైక్ ఇచ్చారా, కాసేపు మాట్లాడుతుంది, నేను వెళ్ళి సర్వ్ చేసేస్తా. దట్స్ కిరణ్ అన్నయ్య, మా ఆయన ఏకైక బెస్ట్ ఫ్రెండ్, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. ఫస్ట్ టైం వస్తున్నారు రఘు గారు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎన్నిసార్లు ఇన్వైట్ చేసినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలే, అంటే అవ్వలేదు పాపం. ఆయనకి ఆ రోజు ఆయన నాన్ వెజ్ తినకపోవడమో లేకపోతే ఊర్లో ఉండకపోవడమో అవుతూ ఉండేది. ఇవాళ వస్తున్నారు, లెట్స్ సీ.
థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. రఘు గారిని కలిసి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా సినిమా ఇండస్ట్రీ ముచ్చట్లు, టీవీ ముచ్చట్లు, చాలానే ముచ్చట్లు పెట్టుకున్నాం డైనింగ్ టేబుల్ దగ్గర. అండ్ అవన్నీ కావాలని మ్యూట్ చేసాము, ఈ వాయిస్ ఓవర్ పెట్టేశాను, ఎందుకంటే అవన్నీ టాప్ సీక్రెట్. మాకు గ్రూప్ ఉంది యుఎస్ డైరీస్ అని, అందులో యుఎస్ దేశీస్ ఫుల్ వాళ్ళని జెలస్ ఫీల్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఆల్రెడీ పాపం కుళ్ళుకుంటున్నారు వాళ్ళు, అయ్యో లేమేమేమో అని ఫీల్ అవుతున్నారు. అండ్ 17th జూన్ ఆల్మోస్ట్ 3:30 నుంచి స్టార్ట్ అయింది ఈదురు గాలులు అండ్ ఘోరమైన వర్షం కూడా పడింది. బట్ స్టార్టింగ్లో ఆ గాలి ఏదైతే ఉందో అది చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నెక్స్ట్ సెట్ ఆఫ్ గెస్ట్స్ వచ్చే ముందు కొంచెం టైం ఉంటే నేను, గీత, భార్గవి అండ్ నేహ కలిసి టైం స్పెండ్ చేసాము. చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. లిప్స్కా కూడా కాసేపు ఉండి తనకి వర్క్ ఉందని బయలుదేరిపోయింది. బట్ వీ హ్యాడ్ గ్రేట్ అండ్ క్వాలిటీ టైం. ఎస్, ఫేస్ చూడగానే గుర్తుపెట్టేస్తారు కదా, హెచ్కే పర్మనెంట్ క్లినిక్, హర్షిత ఇంకా కార్తిక్, క్యూట్ కపుల్. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 4:30 అలా అయిపోయింది, ఎందుకంటే చాలా ఘోరమైన వర్షం పడుతూ ఉండింది. బట్ స్టిల్ ఆ వర్షాన్ని దాటుకుని వీళ్ళు వచ్చేసారు అండ్ చాలా జోకులు కూడా వేసుకున్నాం దానికి సంబంధించి. బట్ ఇంకా శ్రీహాన్, పింకీ వాళ్ళు వస్తారు, హమీద వాళ్ళు వస్తారు అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఈవినింగ్ 5 అయిపోయినా రాలేదు వాళ్ళు. బాయ్ రా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది బరగంత మీనుకి కిసెస్. టికెట్ చేసుకుని క్యాన్సిల్ చేసేసా, క్యాన్సిల్ చేసింది నాకు కూడా తెలుసు, నేను కూడా ఇప్పటిదాకా తెలుసు. మళ్ళీ ఇది ఏం తెలియని రియల్ సర్ప్రైజ్. అసలు వెయిట్ చేయదు. అసలు సిరి నాతో ఏం చెప్పిందంటే 17th రోజే వాళ్ళ కులదేవత పూజ ఏదో చేయాలి, నేను రాలేనురా, టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి అని చెప్పింది. నేను కూడా నమ్మేశాను, అయ్యో రాలేదు, లాస్ట్ ఇయర్ చాలా ఫన్ చేసాము, ఈ ఇయర్ మిస్ అవుతానే అని చాలా ఫీల్ అయ్యాను. బట్ గెస్ వాట్, నాకు ఇట్లా సర్ప్రైజింగ్లీ షాక్ ఇచ్చింది అండ్ ఐ వాజ్ లిటరలీ షాక్. నేను అస్సలు ఊహించనే లేదు చోటు వస్తాడు అండ్ చోటు ఇంకా పింకీ ఇద్దరు కలిసి వస్తారేమో అనుకున్నాను, కానీ ఇలా సిరి కూడా వచ్చి నిజంగా సర్ప్రైజ్ చేస్తుంది. ద బెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ది ఈద్ అని చెప్పుకోవచ్చు ఇది. చూస్తున్నారు కదా సిరి వచ్చిన ఆనందం, అసలు నేను పట్టలేకపోయాను. సిరి ఇంకా శ్రీహాన్ ఇప్పుడు విష్ చేసుకుంటున్నారు ఏంటి అని అస్సలు షాక్ అవ్వకండి, ఎందుకంటే శ్రీహాన్కి అసలు పట్టింపులే ఉండవంట అండ్ పొద్దు నుంచి వాళ్ళు కూడా ఈద్ ముబారక్ చెప్పుకోలేదు అని ఇక్కడికి వచ్చిన తర్వాత, కన్నా నువ్వు అసలు నాకు ఈద్ ముబారక్ చెప్తావా, నేనే నీకు చెప్తాను అని అలా 3 times హక్ చేసుకుని ఈద్ ముబారక్ చెప్పింది సిరి క్యూట్గా. మీకు గుర్తుంది కదా, బిగ్ బాస్ సీజన్ 6 సేమ్ సీజన్లో మన నేహా చౌదరి అండ్ శ్రీహాన్ కూడా ఉండే అనమాట. సో శ్రీహాన్ కోసం క్యూట్గా మన నేహా చౌదరి వెయిట్ చేసింది అండ్ ఎలాగో మణికొండ కాబట్టి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అనే ప్లానింగ్ చేసుకొని నేహా అలానే ఉండిపోయింది. ఇప్పుడు వచ్చింది. అస్సలాముఅలైకుం, ఈద్ ముబారక్. ఫుల్ ఈద్ పూరా ఫస్ట్ టైం ఇవాళ పొద్దు నుంచి అందరిలో కంటే ఫస్ట్ టైం నీలో కనిపిస్తుంది. ఈద్ ముబారక్. अच्छा 3 बार ఈద్ ముబారక్, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. अस्सलाम वालेकुम आंटी, आपके साथ और थैंक यू सो मच आंटी. ईद मुबारक. ईद मुबारक. ईद मुबारक अंकल. ईद मुबारक.
పండగ ఉంటే ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే పొద్దు నుంచి ఏం తినకూడదు, ఇక్కడ వచ్చి వాళ్ళు కష్టపడి తినొచ్చు అని చెప్పి మళ్ళీ తినేసి వస్తే ఆ ఫీల్ వెళ్ళిపోద్ది కదా, కొంచెం కొంచెం తినొచ్చు, ఆకలి ఉంటే ఇంకా తినొచ్చు. కరెక్ట్ 100%. కార్తిక్కి ఏదో అర్జెంట్ పని ఉందంట, నైటే ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయంట. అందుకే హర్షిత కార్తిక్ బయలుదేరిపోయారు. లేకపోతేనా అందరం కలిసి కూర్చుని కార్డ్స్ ఆడుకునే వాళ్ళం, ఖచ్చితంగా ఇంకా హంగామా చేసేవాళ్ళం. నేను, హర్షు, సిరి, పింకీ ఇంకా కార్తిక్ కలిసామంటే గోల చేస్తాము, ఘోరంగా రచ్చ చేస్తాము. ఆ రచ్చ అంతా మిస్ అయ్యామే అని ఫీల్ అయ్యాను కొంచెం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. అంకుల్ అయితే ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ కాఫీ ఇస్తారు, నాకేం కావాలి అని ఆంటీ టిఫిన్ రెడీ చేసిస్తారు. అసలు ఇంటికి వెళ్ళగానే ఇట్లా ఫుడ్ నాకు ఇట్లా సర్వ్ చేస్తారు అనమాట. ఫస్ట్ టైం నువ్వేం సర్వ్ చేస్తావు, నువ్వు వేరేం సర్వ్ చేస్తావు. ఎప్పుడు నేను హమీదా వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆంటీ ఇంకా అంకుల్ చాలా బాగా చూసుకుంటారు. ఫస్ట్ టైం నేను వాళ్ళిద్దరిని కూడా ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టే అవకాశం నాకు దొరికిందనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఇన్వైటింగ్ దెమ్, అండ్ వాళ్ళు ఇంటికి రావడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. హమీదా, నేను, అయాన్ కలిస్తే ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది. నేను, పింకీ, సిరి కలిస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. పింకీ, సిరి ఉన్నారంటే నవ్వులు అనమాట. ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటాము. అండ్ గర్ల్స్ అందరం కలిసామంటే ఇంకా ఆ రచ్చ వేరేగా ఉంటుంది. బాయ్స్ అందరినీ బయట హాల్లో వదిలేసి ఓన్లీ గర్ల్స్ గ్యాంగే లోపలికి వెళ్ళిపోయి చాలా సీక్రెట్స్, గాసిప్స్, ఇంకా చాలా ఫన్ టాక్ నడిచింది. పింకీ అయితే మామూలు జోకులు వేయలేదు, ఘోరంగా నవ్వుకున్నాం. లంచ్ టైం అయిపోయి ఆల్మోస్ట్ డిన్నర్ టైం కూడా వచ్చేస్తూ ఉండింది కాబట్టి ఇంకా స్లోగా 1 by 1 అందరూ డిస్పర్స్ అవుతూ ఉన్నారు. పింకీకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అని బయలుదేరిపోయింది. హమీదా వాళ్ళ క్యాట్స్ అండ్ డాగ్స్ పిల్లలు అని ముద్దుగా పిలుచుకుంటుంది. వాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు అని తొందరగా బయలుదేరిపోవాలి అని చెప్పి తను కూడా బయలుదేరిపోబోతుంది. అందుకనే యాక్చువల్లీ ఇంకాసేపు ఉండి కార్డ్స్ ఆడుకుని వెళ్దాము అని చెప్పాను నేను. బట్ నా మనసు ఇంకా లాగేస్తుంది, మనసు అంతా అటే ఉంది. అందుకనే సరే వెళ్ళిపో అని ఓకే పో అని చెప్తున్నా. బట్ అసలు పంపించాలని లేదు, ఇంకాసేపు నాకు కూడా వెళ్ళాలని లేదు. కానీ అక్కడ వాళ్ళు అందరూ ఒక్కరే ఉన్నారు కదా, మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు, అందరు కలిసి వచ్చాం కాబట్టి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అంతసేపు వాళ్ళు ఉండలేరు కాబట్టి ఎప్పుడైనా మేము బయటికి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు ఉంటారు, మమ్మీ వెళ్ళినప్పుడు మేము ఉంటాం. సో అందరు కలిసి ఈ రోజు వచ్చేసాం కాబట్టి వాళ్ళు ఒకరు అయిపోయి ఫీల్ అవుతారేమో అని చెప్పి ఒక రోజు ఎంతసేపు వదిలేసి వెళ్ళిపోతే ఫీల్ అవుతారు కదా, అందుకనే చేద్దాం. అది ఇందాక రీల్ చేసి పోస్ట్ చేసాము, అది మళ్ళీ ఇంకోసారి మీకోసం. 3, 2, 1 గో. एक बार देख लीजिए, दीवाना बना दीजिए, जलने को है तैयार हम, परवाना बना दीजिए. ఈద్ ముబారక్. అండ్ వెళ్ళిపోబోయే ముందు అందరితో గ్రూప్ సెల్ఫీ తీసుకొని గ్రూప్ పిక్చర్ తీయించుకొని స్లోగా అందరూ డిస్పర్స్ అయిపోయారు. ఇవాళ వ్లాగ్ చూసారు కదా, ఎవరెవరు వచ్చారో ఎవరెవరు రాలేదు, ఎందుకు రాలేదు. మానస్ వస్తాడని అనుకున్నా కానీ మానస్ రాలేకపోయాడు బికాస్ ఆఫ్ హిస్ వర్క్ అండ్ బిజీ షెడ్యూల్. అండ్ సన్నీ యూఎస్లో ఉన్నాడు, రవి ఇంకా శ్రీరామ్ చంద్ర వాళ్ళు ముంబైలో ఉన్నారు, సిరి వైజాగ్లో ఉంది అనుకున్నాను కానీ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చింది. సో ఇదైతే చాలా మంచిగా కంప్లీట్గా అయినట్టు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారా? లైక్ ఇచ్చుకోండి, నచ్చితే కింద కమెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, లవ్ యూ ఆల్. ఈద్ ముబారక్, అల్లా హాఫిజ్.